కొంతమంది ఈ జేఈ క్రాక్ చేయలేకపోరు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబడే క్రాక్ చేయలేరు. వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్, అంటే ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే బెటర్? కొంతమంది చాలా ఇయర్స్ ప్రిపేర్ అయితేనే ఉంటారు. అవునవును. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎట్లా అంటే ఒక స్టూడెంట్ ఐక్యూ ఇంకో స్టూడెంట్ ఐక్యూకి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చూడాలి అని అంటే, కొంతమంది ఏమో టాలెంట్ ఉండి చేయగలిగిన కొంచెం హెల్త్ ఇష్యూస్ వలనో లేదంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ అని ఉండదు ఉంటుంది. ఆ రోజు మొత్తం చదివి వెళ్తాడు, ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయింది అనుకోండి. సో అలాంటి స్టూడెంట్స్ నేను మళ్ళీ కొట్టగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు. ఇంకొంతమంది స్టూడెంట్స్ దగ్గరికి వస్తారు, కొంచెం సేఫ్ స్కోర్కి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఒక 160 మార్క్స్ వచ్చినాయి, 170 మార్క్స్ వచ్చినాయి, అనుకున్న ఐఐటి రాలేదు, అనుకున్న ఎన్ఐటి రాలేదు, ఆ స్టూడెంట్స్ చూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఆల్రెడీ లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇక స్టార్టింగ్ నుంచే రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక వాళ్ళు ఇంటర్మీడియట్ లో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది, రివిజన్ పార్ట్, రివిజన్ అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పే లెసన్స్ ఉన్నాయండి, నేను చెప్పే లెసన్స్ ఒక చాప్టర్ అట్లీస్ట్ ఒక 15-20 అవర్స్ చెప్తాం జనరల్గా ఒక చాప్టర్ని. మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్కి వచ్చి కూడా 15-20 అవర్స్ రోజు ఇనుకుంటా కూర్చుంటే నువ్వు ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు? ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో స్టూడెంట్ ఏం చేయాలంటే లాంగ్ టర్మ్కి వచ్చినప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి, ఎక్కువ మాక్ టెస్ట్లు ఇవ్వాలి, ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అండ్ ఎన్ని అటెంప్ట్స్ అన్నది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ అండి. ఇది నార్త్లో ఎక్కువ ఉంటుంది, మన వాళ్ళకంటే నార్త్లో స్టూడెంట్స్ 2 times 3 times 4 times కూడా డ్రాప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ మైండ్ సెట్ అండ్ ఎంతవరకు తీసుకోగలుగుతారు. అండ్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక సంవత్సరం డ్రాప్ అయ్యామంటే ఆల్రెడీ ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది. మరి ఇప్పుడు జేఈ అనేది క్రాక్ చేయాలంటే ఫైనల్గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి సార్. ఒక స్టూడెంట్ ఏం ఫాలో అయితే క్రాక్ చేయగలడు, రోడ్ మ్యాప్ ఇవ్వండి సార్. షూర్ సార్, డెఫినెట్గా. ఇప్పుడు 2026లో రాస్తున్నారు అనుకుందాం సార్. జేఈ ఫస్ట్ ఫేజ్ జనవరిలో ఉంటుంది, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మనకి, బట్ సంక్రాంతి టైంలో ఉంటుంది డెఫినెట్గా. సో ఆ స్టూడెంట్స్కి ఇప్పుడు జనరల్గా చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక 4 months టైం ఉంది సార్. ఈ 4 months వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు, సెకండ్ ఇయర్లో ఇప్పుడు మీకు కాలేజ్లో ఆల్రెడీ ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, ఇంకా కొన్ని టాప్ బ్యాచెస్కి అయితే ఫుల్ సిలబస్ కంప్లీట్ చేసే ఉంటారు. సో మీరు ఏది నేర్చుకున్నా కొత్తవి అక్టోబర్ వరకు నేర్చుకోండి. కొత్త చాప్టర్స్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా నవంబర్ అండ్ డిసెంబర్ మొత్తం మీరు రివిజన్ మీదే ఉండాలి. మీరు ఫిజిక్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక 10 చాప్టర్లు నేర్చుకున్నావా ఫిజిక్స్ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి, నవంబర్ డిసెంబర్ మొత్తం ఆ 10 చాప్టర్స్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యి దాని మీద క్వశ్చన్స్ ఏది ఇచ్చినా చేసేటట్లు ఉండాలి. ఈవెన్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే మోర్ ఆఫ్ ఎన్సీఆర్టీ అంటాం మనం, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్. సో ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు ఎన్నిసార్లు చదివితే అంత ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఆ 2 months మీరు మొత్తం దాని మీదనే ఉండాలి. ఇక మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనం రీసెంట్ కొంచెం ఐఐటీస్ జేఈ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటుంటే కొంచెం లెంతీగా ఇస్తున్నారు పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి. సో అక్కడ కూడా మీరు సెలెక్టెడ్ చాప్టర్స్ అండ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ చేయగలిగేటట్లు ఉండాలి. సో అట్లా మీరు ఈ 2 months ఏ సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే సెప్టెంబర్, అక్టోబర్ ఇవి క్లియర్ చేసుకోండి. అండ్ డిసెంబర్ అండ్ నవంబర్ మొత్తం కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్లు ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్లు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, చాలా ఉంటాయి సార్. నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్కి, జేఈకి. సో మీరు దాంట్లో అటెంప్ట్ చేశారనుకోండి, మీకు తెలిసిపోద్ది అసలు 300కి మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ టెస్ట్ని అటెంప్ట్ చేసి అక్కడ పక్కన పడేయడం కాకుండా ఆ టెస్ట్ మీరు ఇప్పుడు అటెంప్ట్ చేశారు, అనలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు 300కి 100 వచ్చాయి నీకు పర్లేదు, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని నువ్వు సాల్వ్ చేయి. అంటే వాటి సొల్యూషన్ చూసుకుంటావా, లేదంటే నీ ఫ్రెండ్ సాయం తీసుకుంటావా, లేదంటే మీ టీచర్ హెల్ప్ తీసుకుంటావా, మీ ఇష్టం. ఆ పేపర్ మొత్తాన్ని నువ్వు సాల్వ్ చేసిన తర్వాత ఇంకో టెస్ట్ అటెంప్ట్ చేయి. ఎందుకు అని అంటే ఆ మాక్ టెస్ట్ని ప్రిపేర్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ చేస్తారు. మీరు అట్లాంటి ఒక 10 మాక్ టెస్ట్లు చేసుకొని వెళ్ళారనుకోండి, ఆ 10లో డెఫినెట్గా నీకు కావాల్సిన స్కోర్ కావాల్సిన క్వశ్చన్స్ తగులుతాయి. ఓన్లీ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసి వెళ్ళినా కూడా మీరు 10 మాక్ టెస్ట్లని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అనలైజ్ చేయరు, ఏదో టెస్ట్లు రాస్తూనే వెళ్తారు, రాస్తారు 100 మార్క్స్ వచ్చాయి, 120 మార్క్స్ వచ్చాయి, కథం వదిలేసి నెక్స్ట్ టెస్ట్ రాస్తారు. సో దాంట్లో ఇంకో 130 వచ్చినాయి అనుకోండి, కథం మళ్ళీ ఇంకో థర్డ్ టెస్ట్కి వెళ్ళిపోతారు. సో దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డస్ దిస్ మిస్టేక్, చాలా మంది. బట్ నువ్వు రాసిన దాన్ని ఇంకో రోజు టైం వేస్ట్ అయినా పర్లే, మొత్తం అనలైజ్ చేసి ప్రిపేర్ అవ్వు.
అట్లా నువ్వు 10 టెస్ట్ రాసినా చాలు. ఓవరాల్గా ఒక 10 టెస్ట్ రాసినా కూడా 10 అంటే మీరు ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయండి. 10 into 25 అంటే 250 క్వశ్చన్స్. అంటే యు ఆర్ కవరింగ్ 250 కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ త్రూ మార్క్ టెస్ట్లు. ఆ 250 కాన్సెప్ట్స్లో నీకు 10 వచ్చాయనుకుందాం, ఫైనల్ ఎగ్జామినేషన్లో 10 వచ్చాయనుకుందాం. ఆ 10ని నువ్వు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే 10 into 4 40 మార్క్స్ వచ్చేసింది కదండి. సో అట్లా ఆ మార్క్ టెస్ట్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. నవంబర్ డిసెంబర్ ఈజ్ అ క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ జేఈ మెయిన్స్కి టైం దొరకదు సార్. సెకండ్ జేఈ మెయిన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్లో వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మార్చిలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక జనవరిలో ఒక్కసారి జేఈ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్కి ఎక్కడా కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి అంత టైం దొరకదు. రికార్డ్స్ రాయాలి, ప్రాక్టికల్స్కి అటెండ్ కావాలి, వైవా అని ఉంటుంది, మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. సో ఇదంతా చేసుకునే లోపు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్న సిలబస్ మర్చిపోతాడు, అంటే కాన్సెప్ట్స్ మర్చిపోతాడు. సో కాబట్టి ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అంటాం దీన్ని మనం, డిసెంబర్ జనరల్గా. సో సిలబస్ పూర్తయిన స్టూడెంట్స్ అయితే అక్టోబర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ 3 monthsని ఏ స్టూడెంట్ అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాడో, ఒక టైం టేబుల్ వేసుకొని, ఆ స్టూడెంట్ డెఫినెట్గా ఎక్సెల్ అవుతాడు. అది ఫస్ట్ ఫేజ్లో కొడతాడా, సెకండ్ ఫేజ్లో కొడతాడా, లేదంటే లాంగ్ టర్మ్కి వెళ్తాడా అనేది నెక్స్ట్. బట్ డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. జేఈ హిస్టరీలో రీసెర్చ్ ప్రకారం ప్రూవెన్ థింగ్ అనమాట. సార్ ఇప్పుడు 2025లో ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన విద్యార్థులు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ నీట్ రాయడానికి కూడా స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? నీట్ రాయాలనుకున్న వాళ్ళకి దాని ఎన్ని మార్క్స్ ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. సో 2025లో ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు 2027లో రాస్తారు సార్ నీట్. అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఈ ఇయర్ 2026లోనే రాస్తారు. నెక్స్ట్ ఇయర్ 2026లో రాస్తారు. సో జనరల్గా ఈ ఎగ్జామ్ అన్నది మేలో కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేలో కండక్ట్ చేస్తారు. సేమ్ మన ఎన్టీఏ కండక్ట్ చేస్తారు. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి 720 మార్క్స్కి ఉంటుంది సార్ నీట్ అన్నది టోటల్. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో బాటనీ, జువాలజీ ఉంటాయి. సో ఈ సబ్జెక్టు 180 మార్క్స్కి ఉంటుంది. సో బాటనీ, జువాలజీ 180, ఫిజిక్స్ 180, కెమిస్ట్రీ 180. సో టోటల్ సమ్స్ అప్ టు 720 మార్క్స్. 720 మార్క్స్. సో దీంట్లో మనకి ఈ బయాలజీ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి స్టూడెంట్ స్కోర్ చేయగలిగింది, ఎందుకంటే థియరీ పార్ట్ స్కోర్ చేయగలిగింది. మీరు ఎన్సీఆర్టీ అంటాం. సో ఈ ఎన్సీఆర్టీ ప్లేస్ ద క్రూషియల్ రోల్. ఒక స్టూడెంట్ తన టోటల్ నీట్ కెరియర్లో, అంటే ఆ 2 years జర్నీలో అట్లీస్ట్ ఒక 5 times ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని చదవాలి. చదవడం అంటే చదవడం కాదండి, ఎలా చదవాలంటే దాన్ని, మీకు ఒక వర్డ్ ఉందనుకోండి, మైటోకాండ్రియా అని వచ్చిందనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ మైటోకాండ్రియా ఆ పదం వినగానే ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నీకు ఎటు సైడ్ లెఫ్ట్లో టాప్లో ఉందా, లెఫ్ట్లో బాటంలో ఉందా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో, రైట్లో టాప్లో ఉందా, లేదంటే మిడిల్లో ఉందా, కింద ఉందా, అంటే ఎక్కడెక్కడ ఉందో మీకు ఆ స్ట్రైక్ అవ్వాలి. అది మీరు ఎన్సీఆర్టీని చదివే విధానం. అంటే అప్పుడు మీకు అది పర్ఫెక్ట్గా గుర్తుండిపోతాయి అనమాట చాప్టర్స్. సో ఆ బయాలజీ ప్లేస్ ద కీ రోల్. అంటే 360 మార్క్స్కి ఎంత మ్యాక్సిమం వీలైతే మీరు అక్కడ అన్ని మార్క్స్ కొట్టేసేయాలి ఆ బయాలజీలో. ఇక నెక్స్ట్ కమ్స్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో దీనికి ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం ప్రాపర్గా టైం టేబుల్ ఉండాలి సార్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి. అండ్ బయాలజీ కూడా అంతే ఉండాలనుకోండి. ఏం చేయాలంటే స్టూడెంట్స్ సెలెక్టెడ్ టాపిక్స్, బేసిక్స్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. సో ఫిజిక్స్కి వచ్చేసరికి ఎస్పెషల్గా స్టార్టింగ్ నుంచి బేసిక్ మ్యాథమెటిక్స్, ఎందుకంటే నీట్ స్టూడెంట్స్ అనేసరికి నీట్ అన్నా మన మ్యాథ్స్ భయం ఉండే చాలా మంది ఇక్కడ మ్యాథ్స్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా. ఇక్కడ అదే కంపల్సరీ మ్యాథ్స్ ఉండాలి సార్. మ్యాథ్స్ లేకపోతే వాళ్ళు ఫిజిక్స్లో మళ్ళీ ఏం చేయలేరు. అంటే మళ్ళీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అవసరం లే, వీళ్ళకి ఏంటి అంటే బేసిక్ మ్యాథ్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే మీకు టెక్నికల్ టర్మ్స్లో చెప్తాను. మ్యాథ్స్లో డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, వెక్టార్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రతి చాప్టర్లో యూజ్ అవుతాయి. మీరు ఫిజిక్స్లో ఏ చాప్టర్ తీసుకున్నా ఒక చూసే నీట్ స్టూడెంట్కి అర్థమవుతుంది. ఏ చాప్టర్ తీసుకున్నా ఈ నేను చెప్పిన మ్యాథ్స్ టాపిక్స్ లేకుండా ఆ చాప్టర్ అనేది ఉండదు, ప్రతి చాప్టర్లో ఉంటాయి అన్నమాట. సో వాటిని స్ట్రాంగ్ చేసుకొని రిమైనింగ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఆ స్టూడెంట్ ఎక్సెల్ అవుతాడు. ఎప్పుడైతే ఆ బేసిక్స్ లేవనుకోండి, ఆ మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేవనుకోండి, మీరు తీసుకుంది నీ బైపీసీయే కదా, మ్యాథ్స్ అవసరం ఏముంది అసలు నాకు అని అనుకుంటే మాత్రం సో మీరు నీట్ క్రాక్ చేయలేరు. సో
సో మీరు బైపీస్లో బయాలజీలో 360/360 చేసినా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ నీడెడ్ కదా, దాంట్లో ఎంతో కొంత మార్క్స్ రావాలి కదా. మన సేఫ్ స్కోర్ వచ్చేసరికి అట్లీస్ట్ 550 మార్క్స్ అన్నా రావాలి మీకు. సో అది రావాలంటే ఓన్లీ 360 సరిపోవు కదా బయాలజీ, దీంట్లో 0 వచ్చి దాంట్లో 360 వచ్చినా కూడా సరిపోవు కదా. సో కంపల్సరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ ఇంపార్టెంట్ అండి. సార్ రీసెంట్ టైంలో ఒక నీట్ పేపర్ వచ్చింది కదా, అది చాలా టఫ్ ఉందని అందరూ స్టూడెంట్స్ అంటున్నారు. అది నెక్స్ట్ ఇయర్లో అట్లనే క్యారీ అవుతుందా, టఫ్ ఉండే అవకాశం ఉందా? అవ్వచ్చు సార్, ఎందుకంటే మనకు పోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి చూసుకుంటే కోవిడ్కి ముందు పేపర్స్ అనేవి కొంచెం టఫే ఉండే, ఫిజిక్స్ పేపర్ కానివ్వండి అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా. బట్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏం చేశారంటే ఒక 2 to 3 years 2024 వరకు పేపర్ అనేది కొంచెం లెవెల్ తగ్గించేశారు. అంటే మన స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ తీసుకొచ్చేసారు, ఈ నేషనల్ ఎగ్జామినేషన్స్ కూడా, జేఈ అండ్ నీట్ని కూడా. సో ఎస్పెషల్గా నీట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆ 2021 నుంచి 24 వరకు రాసిన స్టూడెంట్స్ అంటే ఆ పేపర్ చూసిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ పేపర్ ఎక్స్పెక్ట్ చేసిపోయారు స్టూడెంట్స్ 2025 నీట్కి వెళ్ళేటప్పటికి. బట్ ఇక్కడ ఏమైందంటే ఫిజిక్స్ సైకలాజికల్గా దెబ్బతీసేశారు స్టూడెంట్స్ని. ఎట్లా అంటే ఆ సైకలాజికల్గా ఎలా అంటే మీకు ఇప్పుడు స్టూడెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు సార్, వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూశాడు, టఫ్ ఉంది, రాలే. సెకండ్ క్వశ్చన్ చూశాడు, ఇంకా టఫ్ ఉంది, రాలేదు. థర్డ్ క్వశ్చన్ చూశాడు, టఫ్ ఉంది, రాలేదు. ఫోర్త్ క్వశ్చన్ చూశాడు, వాడికి వచ్చిన కాన్సెప్టే. ఈ మూడింటి మీద పెట్టుకున్న భయం ఏదైతే ఉందో ఫస్ట్ 3 క్వశ్చన్స్ అది క్యారీ అయ్యి ఇక్కడ వచ్చినా కూడా టెన్షన్ పడి ఆ క్వశ్చన్ చేయలేకపోతాడు. అట్లా మళ్ళీ 4th ఓకే, 5th 6th మళ్ళీ టఫ్ ఉన్నాయి, 7th ఈజీ వచ్చినా కూడా మళ్ళీ చేయలేకపోయాడు. అట్లా సో క్వశ్చన్ పేపర్ని కొంచెం టఫ్ అయితే ఉంది, డెఫినెట్గా టఫ్ అయితే ఉంది. బట్ దాంట్లో కొన్ని చేయగలిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, 45 క్వశ్చన్స్ ఉంటాయి సార్ జనరల్గా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అనమాట, 180 మార్క్స్ కదా. సో ఆ 45 క్వశ్చన్స్లో అక్కడ 2 టఫ్, తర్వాత ఈజీ, 2 టఫ్, ఈజీ. సో అట్లా ఇచ్చేసరికి సైకలాజికల్గా స్టూడెంట్ ఏమైపోయిందంటే వామ్మో ఈ పేపర్ మొత్తం టఫ్ ఉంది అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. సో తర్వాత ఈజీ క్వశ్చన్స్ కూడా చేయలేకపోయారు. స్టూడెంట్ ఏం చేస్తే అంటే ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే అటువంటి క్వశ్చన్స్ పిక్ చేసుకున్నాం, ఈజీ క్వశ్చన్ పిక్ చేసుకుని టఫ్ క్వశ్చన్ వదిలేయాలి అనే మైండ్ సెట్కి రావాలంటే మార్క్ టెస్ట్ రాస్తే బాగుంటుందా ఎలా? సో స్టార్టింగ్ నుంచే సార్ ఇప్పుడు నీట్ అంటే ఈ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు అన్న దాని నుంచి ఫస్ట్ స్టూడెంట్స్ బయటికి రావాలంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేటట్టు వాళ్ళు ప్రిపేర్ కావాలి. సో దానికి ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఎస్పెషల్గా ఫిజిక్స్ గురించే మాట్లాడుకుంటే సో న్యూమరికల్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి, డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పబ్లికేషన్స్ ఉంటాయి, మీకు చాలా పబ్లికేషన్స్ ఉంటాయి, మనం నేమ్ ఏం చెప్పం కానీ సో చాలా ఉంటాయి సార్. సో ఆ స్టూడెంట్స్ ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ క్వశ్చన్స్. ఒక చాప్టర్ తీసుకున్నారనుకోండి, కైనమాటిక్సే తీసుకున్నారు, సో బేసిక్ క్వశ్చన్ స్టార్ట్ చేయి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు, కొంచెం టఫ్నెస్ ఇంక్రీజ్ చేసి దాని తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళు. సో అట్లా నువ్వు అడ్వాన్స్డ్ క్వశ్చన్ సాల్వ్ చేసే స్టేజ్కి రావాలి, అప్పుడే నీ నీట్ పేపర్ అనేది క్లియర్ అవుతుంది. లేదు సో నీట్ అంటే ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు అన్న థాట్తోని నువ్వు ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఇవి తప్పితే వేరే అడగరు అన్న థాట్తో నువ్వు వెళ్ళావనుకో ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీతోని, సో డెఫినెట్గా అక్కడ దెబ్బతింటారు మళ్ళీ. సో మార్క్ టెస్ట్లలో కూడా టఫ్ ఉన్నవి అటెంప్ట్ చేయండి, డెఫినెట్గా కొన్ని టఫ్ ఉంటాయి సార్, కొన్ని మార్క్ టెస్ట్లు కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చేవి టఫ్ ఉంటాయి, అవే అటెంప్ట్ చేయి. నీకేంటి అని అంటే నువ్వు ఇక్కడే దెబ్బతిన్నావు అనుకో నీకు ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది, నువ్వు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఓహో ఇది సరిపోదు, నేను ఈ చాప్టర్కి ప్రిపేర్ అయింది సరిపోదు, ఆ క్వశ్చన్ చూస్తే నీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలి. మనకు కూడా ఈ టఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు మైండ్ సెట్ అలా రెడీ అవుతుంది, ప్లస్ ఈజీ క్వశ్చన్ పిక్ చేసుకోవడానికి మనం ఇక్కడనే అలా ప్రిపేర్ అయి ఉంటాం కదా, అప్పుడు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి అయినప్పుడు మీకు ఆ ప్రెషర్ అనేది ఎగ్జామ్ లో మీరు రిలీవ్ అయిపోవచ్చు. సో జస్ట్ మీకు ఎగ్జామ్ పేపర్ చూస్తారు, 45లో నీకు కావాల్సిన క్వశ్చన్స్ పిక్ చేసుకుంటావు. లెట్సే నీకు ఒక 120 మార్క్స్ కావాలి, లేదంటే 130, 120 to 150 ఈజ్ ద సేఫ్ స్కోర్ ఇన్ ఫిజిక్స్ సార్ జనరల్గా మాట్లాడుకుంటే. సో ఆ 150 రావాలి అంటే ఏ క్వశ్చన్ చేయాలని అప్పుడే పిక్ చేసుకుంటావు. సో దానికి నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటే నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఒక చాప్టర్కి సంబంధించి అప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు ఇక నేను రెగ్యులర్గానే మామూలు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయా అంటే సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ సేమ్ క్యారీ అవుతుంటుంది. కొంతమంది నీట్ అనేది క్రాక్ చేయలేరు కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఏంటంటే 2, 3 ఇట్లా సార్లు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. సో లాంగ్ టర్మ్ ఇది బెస్ట్ ఆప్షన్ అంటే రాని వాళ్ళకు తీసుకుంటే బెటరా? లాంగ్ టర్మ్ అన్నది నీట్